హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు వచ్చేసి N16 రోడ్డు దగ్గర అయితే ఉన్నాము. ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన వీడియో చేసి మనం చాలా రోజులు అయితే అవుతుంది. అందుకని చెప్పి ఇక్కడ చూపిద్దాం ఎలా ఉంది, పనులు ఎలా జరుగుతుంది మీకు చూపిద్దాం చెప్పేది వచ్చామన్నమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. రాజధాని ప్రాంతంలో పనుల గురించి మీకైతే వివరంగా చూపించడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. మీరైతే ఇక్కడైతే చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఈ గ్రావిటీ కెనాల్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి మొత్తం 7.83 కిలోమీటర్లు అన్నమాట. దగ్గర దగ్గర 8 కిలోమీటర్ల వరకు అయితే ఈ రిజర్వాయర్ కి సంబంధించి ఈ పనులు అయితే చేస్తున్నారు. ఇది 0.1 టీఎంసీ అయితే ఉంటుందండి. ఇది కూడా ఒక 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలన్న టార్గెట్ అయితే ఉంది. మీరైతే చూస్తున్నారు కదా, దీని కాస్ట్ కూడా అయితే మొత్తం 315.39 కోట్ల రూపాయలు అన్నమాట. ఇక్కడ ఎలా ఉందన్నది మీకైతే చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. ఇదిగోండి, మొత్తం ఇదంతా ఈ తవ్విన మట్టిని కూడా మొత్తం అటువైపు అయితే తీసుకెళ్తున్నారు. ఈరోజు ఈ వీడియో వచ్చేసి 28వ తారీఖున టైము 10:40 అయితే అవుతుందండి. ఈ టైంలో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ ఎలా ఉందన్నది కూడా మీరైతే చూడొచ్చండి. ఈ ప్రాంతం అంతా ఈ టిప్పర్లతో ఈ తవ్విన మట్టిని అయితే తరలిస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ ఎంట్రన్స్ లో దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో కూడా ప్రజెంట్ ఇదంతా తవ్వి అయితే రెడీ అయితే చేస్తున్నారండి. అలానే మనం కొంచెం ముందుగా వెళ్ళి చూద్దాము. ఇక చూసారు కదా, ఇటు నుంచి అయితే ఇలా వస్తుంది అనమాట. ఇవ్వండి, మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా గ్రావిటీ కెనాల్ అనమాట. అలానే దీని పక్కనే చూసారు కదా వాకింగ్ ట్రాక్ ఎలా ఉందో. ఈ గ్రావిటీ కెనాల్ పక్కనే ఈ వాకింగ్ ట్రాక్ అయితే ఉంటది అనమాట. ఇది ఇటు నుంచి ఇలా ఫ్లో అవుతా వెళ్తుంది. అక్కడ బ్రిడ్జ్ కూడా అయితే ఉంటుందండి. మీకు అటువైపు అయితే వెళ్ళి చూపిస్తాను. స్టార్టింగ్ ఇక్కడ ఎలా ఉన్నదో మీకు చూపించడం కోసం అని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా ఈ టిప్పర్లు అంతా అడావిడిగా ఉండి ఎలా వెళ్తున్నాయో. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఈ గ్రావిటీ కింద మనం ఇందాకను పైనుంచి వైపు చూపించాము. ఇప్పుడు ఇటువైపు చూడొచ్చు ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతుంది. అలానే అలా పనులు అయితే చేస్తున్నారు. ఇటువైపు అంతా కంప్లీట్ అయితే చేశారనమాట. అలానే అక్కడ బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జి దగ్గర కూడా పనులు చేస్తున్నారు. ఇటువైపు అయితే లెవెల్ గా తవ్వుకుంటూ అయితే వచ్చేసారన్నమాట. కంప్లీట్ దశలో అయితే ఉంది. అలానే కొంచెం ముందు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా జరుగుతుందో అది కూడా చూద్దామండి. ఇదిగోండి, ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ బ్రిడ్జ్ కింద ఈ గ్రావిటీ కెనాల్ వెళ్తుంది అనమాట. ఇక్కడ కూడా పనులు చేస్తున్నారు. అటు స్టార్టింగ్ నుంచి అయితే కంప్లీట్ అయితే అయింది. ఇంకా ఇటువైపు కొంచెం పెండింగ్ అయితే ఉంది. ఇవి కూడా చేస్తున్నారు ఇక్కడ.
ఇదిగోండి ఇక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ బ్రిడ్జికి సంబంధించి మనం అంతకుముందు కూడా ఒకసారి చూపించాము. ఇక్కడ కూడా ఈ పనులు జరుగుతున్నాయండి. అటువైపు కూడా చూస్తున్నారు కదా, రోడ్డు పనులు అవి జరుగుతున్నాయి. సైడు డ్రైనేజీ కోసం అంతా తవ్వుతున్నారు. ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి ఈ బ్రిడ్జ్ కింద నుంచి అయితే ఫ్లో అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడైతే తవ్వుతున్నారు, చూస్తారు కదా. ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం అంతా కొండరాయి అయితే ఉండిద్ది. అందుకని చెప్పి మ్యాక్సిమం అయినంత వరకు అయితే పనులు అంతా క్లియర్ అయితే చేశారు. కొన్ని చోట్ల అయితే ఈ పనులు చేస్తున్నారు అన్నమాట. ఇది మీరే చూస్తున్నారు కదా, ఈ ప్రాంతం అంతా బాగా కొండరాయితీ ఉండటం వలన ఇదంతా ఇక్కడ ప్లాస్టిక్ పైపుల ద్వారా అయితే కనుక భూమిలోకి అయితే పంపించి వీటినంతా పగలగొడుతున్నారు అన్నమాట. మీరే చూడొచ్చు, ఇదంతా బాగా టెస్టింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం అంతా ఈ కొండరాయి వలన ఈ పనులు అయితే చేస్తున్నారు. కానీ ఎంతవరకు జరుగుతున్నది ఈ ప్రజెంట్ ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి ఈ పనులంతా చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. మీరే చూడొచ్చు ఇక్కడ. ఈ కొండరాయిని చూడండి ఎలా మిషన్ల ద్వారా అయితే ఎన్ని మిషన్లు అయితే పనిచేస్తున్నాయో చాలా బాగా అయితే ఈ పనులు జరుగుతున్నాయండి. ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన పనులు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన వీడియో అయితే ఇది అనమాట. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి.